ఈరోజు మన వీడియోలో మార్చ్ 2025 సంవత్సరంలో జరిగినటువంటి ఏపీ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి రీవెరిఫికేషన్కి అట్లాగే రీకౌంటింగ్కి అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో ఆ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ యొక్క రిజల్ట్ని ఎలా చెక్ చేయాలి, నెక్స్ట్ అట్లాగే రీవెరిఫికేషన్ అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ కోసం మీరు గూగుల్లో ఈడియూ ఇన్ఫో ఫర్ ఆల్ అని చెప్పేసి టైప్ చేయగానే స్క్రీన్ మీద మీకు ఇలా కనబడుతుంది. ఏపీ జీఓస్ టీచర్స్ ఇన్ఫో స్టూడెంట్ ఇన్ఫో అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా నా యొక్క వెబ్సైట్కి అయితే వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీంట్లో స్టూడెంట్ కార్నర్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఫస్ట్ లేటెస్ట్గా అప్డేట్ ఉంటుంది మనకి. అది వచ్చేసరికి 10th క్లాస్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి సంబంధించి దాని మీద క్లిక్ చేసి కిందకి వెళ్తే ఇక్కడ రీవెరిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ మీకు ఉంది. కొంచెం కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే రీవెరిఫికేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్ సంబంధించినటువంటి లింక్ మీకు ఉంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించినటువంటి లాగిన్ వెళ్ళిపోవచ్చు. అయితే ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ వారి యొక్క రిజల్ట్ని వారు ఇండివిజువల్గా వాళ్ళు చూసుకోలేరన్నమాట. వాళ్ళు ఎలా చూసుకోవాలి అంటే కన్సర్న్ స్కూల్ యొక్క లాగిన్లో మాత్రమే మనకి ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి సంబంధించినటువంటి రిజల్ట్ అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించి ముందుగా గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మనం ఒకసారి చూద్దాం. ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వారు నిన్న మనకి ఒక ప్రెస్ నోట్ అయితే ఇచ్చారు. దానిలో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అప్లై చేసినటువంటి 66,421 మంది వారి యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్లో మనకు మొత్తం ఇప్పటివరకు కూడా అంటే నిన్న ఈవినింగ్ వరకు కూడా 47,484 మందికి సంబంధించినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ రిజల్ట్ అనేది ఆన్లైన్లో అంటే స్కూల్ లాగిన్లో ఉంచడం జరిగిందని చెప్పేసి నిన్న ఈవినింగ్ మనకి రిజల్ట్ అయితే అనౌన్స్ చేశారు. అయితే నిన్న ఈవినింగ్ చాలాసేపు సర్వర్ అయితే పనిచేయకపోవడం వల్ల ఆ రిజల్ట్ అయితే ఓపెన్ అవ్వలేదు. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా సర్వర్ వర్క్ అవుతుంది, కానీ ఆన్సర్ స్క్రిప్ట్స్ డౌన్లోడ్ అవ్వడం మాత్రం చాలా టైం తీసుకుంటుంది. కొన్ని చోట్ల ఏమన్నా డేటా ఫౌండ్ అని వస్తుంది. అయితే రిజల్ట్ ఎలా చూడాలో ఒకసారి మనం చూద్దాం. లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత కన్సర్న్ స్కూల్ ఎస్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ మీద ప్రెస్ చేసి ముందుగా సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకి హోమ్ స్క్రీన్లో మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది. దీంట్లో వచ్చేసరికి అప్లై చేసిన స్టూడెంట్స్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ హాల్ టికెట్ నెంబరు, వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్కి అప్లై చేశారో సబ్జెక్ట్ కోడ్, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అనేది కూడా కనబడుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ నేమ్తో పాటు ఇంతకుముందు ప్రీవియస్ మార్క్స్ అంటే అప్లై చేయడానికి ముందు ఉన్నటువంటి మార్క్స్, తర్వాత రీవెరిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది అనమాట. ప్రీవియస్ మార్క్స్, రీవెరిఫికేషన్ మార్క్స్ అంటే ప్రీవియస్ మార్క్స్ ఇవి. ఒకవేళ మార్క్స్ కనుక ఏమైనా చేంజ్ అయితే మనకి ఈ పక్కన కనబడతాయి అనమాట, లేకపోతే నో చేంజ్ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇదే ఎదుర్కొంటా కన్సర్న్ స్టూడెంట్కి ఎదుర్కొంటా ఆ మార్క్స్కి పక్కనే మనకి డౌన్లోడ్ రిపోర్ట్ అంటే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఈ మార్క్స్కి సంబంధించిన రిపోర్ట్ ఉంటుంది. పక్కనే స్లాష్ పెట్టి ఆన్సర్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఉంది. ఈ ఆన్సర్ స్క్రిప్ట్ అనే దాని మీద మనం ప్రెస్ చేస్తే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి మీరు రాసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ జిరాక్స్ కాపీ మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. దీని మీద ప్రెస్ చేస్తే ప్రెజెంట్ మనకి సర్వర్ బాగా బిజీగా ఉండటం వల్ల ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది డౌన్లోడ్ అవ్వడం కోసము. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ కన్సర్న్ స్టూడెంట్ యొక్క రోల్ నెంబరు దీంట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది అనమాట. ఒకవేళ మార్క్స్ కనుక ఏమైనా చేంజ్ ఉంటే కనుక చేంజ్ అని, లేకపోతే చేంజ్ కనుక లేకపోతే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ యువర్ మార్క్స్ అని చెప్పేసి మనకి ఇలా కనబడుతుంది. నెక్స్ట్ తర్వాత కింద మీరు ఎలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మీరు రాసినటువంటి మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ ఇలా మీకు ఇలా కనబడుతుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ సైట్ కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఈ ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా మనకి డౌన్లోడ్ అవుతున్నాయి. మీరు అట్లాగే పక్కన హోమ్ పేజీలో
లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇక్కడ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్ అని చెప్పేసి కనబడుతుంది. ఎక్కడి నుంచి అయినా సరే మీరు మీ యొక్క రిజల్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి నా వెబ్సైట్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మీకు లింక్ని ఇస్తాను. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఈ ఎస్ఎస్సి సైట్కి సంబంధించినటువంటి హోమ్ పేజీకి డైరెక్ట్గా రీడైరెక్ట్ అయ్యి అక్కడి నుంచి మీరు రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు.